జై శ్రీరామ్. భక్తులకు విన్నపము ఏమంటే, శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో స్వామివారి నిత్య అర్చన అభిషేకాలు ప్రతి నెల ఏవేవి చేస్తామంటే, ప్రతి నెల స్వామివారికి విశేషంగా పౌర్ణిమ రోజు సామూహిక లోక కళ్యాణార్థం సత్యనారాయణ వ్రతము, ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి విశేష పంచామృత అభిషేకము, కుంకుమార్చన, పుష్పార్చన ఇత్యాది కార్యక్రమాలను చేస్తున్నాము. భక్తుల కోరిక మేరకు ప్రతి శుక్రవారము అలాగే సోమవారము విశేషంగా స్వామివారికి రుద్రాభిషేకము, అలాగే భస్మార్చన, బిల్వార్చన ఇత్యాది విశేషమైనటువంటి కాశీ విశ్వనాథుడికి ఇవన్నీ అభిషేకాలు అర్చనలు చేస్తున్నాము. దానిలో భాగంగా ఇప్పుడు కొత్తగా కాశీ విశ్వనాథుని ఆలయం కూడా నిర్మాణం చేస్తున్నాము. స్వామివారికి విశేషంగా మహాశివరాత్రి రోజు మహాన్యాసపూర్వక ఏకాదశివ రుద్రాభిషేకము, మహాబిల్వార్చన ఇత్యాది కార్యక్రమాలు కూడా చేయాలని భక్తులు కోరుతున్నారు. కాబట్టి ప్రతిష్టాపన అనంతరం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఒక రూపొందించి భక్తుల కోరిక మేరకు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చేయాలని మేము కూడా సంకల్పించినాము. ఇటువంటి పూజా కార్యక్రమాలు జరగాలంటే విశేషంగా భక్తుల సహకారం విశేషంగా మనకు కావాలి. మనం ఎటువంటి వ్రతాలు పూజలు చేయాలన్నా కూడా మనకు ఆర్థికంగా బలమే కావాలా. కాబట్టి ఇత్యాది కార్యక్రమాలు ఉత్తరోత్తరంగా జరగాలన్నా మనకు ఆర్థిక బలం కావాలి. కాబట్టి భక్తులు తమ వంతు సహకారాన్ని వస్తు రూపేణా కావచ్చు, డబ్బు రూపేణా కావచ్చు సహకరించి ఇత్యాది కార్యక్రమాన్ని దిగుదేలుగా కోరుచున్నాము. అలాగే శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో విశేషంగా స్వామివారికి విశేష ప్రతి నెల పునర్వసు నక్షత్రంలో విశేషంగా రాముని జన్మ నక్షత్రం కాబట్టి ఆ రోజు విశేషంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు అయిన తర్వాత స్వామివారికి కుంకుమార్చన, విశేషంగా తాంబూలం అంటే ఆకు పూజ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చేస్తాము. అందులో భాగంగా విశేషంగా స్వామివారి రామనవమికి వసంత నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు నిత్యము స్వామివారికి విశేషంగా 9 రోజులు అభిషేకాలు, సాయంకాల కుంకుమార్చన, దీపారాధన, సహస్ర పుష్పార్చన, సహస్ర దీపోత్సవము ఇత్యాది కార్యక్రమాన్ని కూడా చేస్తాము. విశేషంగా శ్రీరామనవమి రోజు స్వామివారి కళ్యాణము, అలాగే పల్లకి సేవ, భక్తుల సహకారంతో విశేషంగా అన్నదాన కార్యక్రమం కూడా ఇత్యాది 20 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నాము. ముందు ఇకపైన కాశీ విశ్వనాథుని ఆలయం కూడా నిర్మాణం చేస్తున్నాం కాబట్టి స్వామివారు కూడా విశేషంగా మహాశివరాత్రి రోజు ఇకపైన స్వామివారి విశేష ఏకాదశి వారి రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాము. విశేషంగా మహాశివరాత్రికి స్వామివారికి విశేష రుద్రాభిషేకము, అలాగే స్వామికి ఆ రోజు కళ్యాణము ఇత్యాది కార్యక్రమాలను కూడా చేయాలని భక్తులు కోరుచున్నారు. కాబట్టి వాళ్ళ కోరిక మేరకు స్వామివారి కాశీ విశ్వనాథి ప్రతిష్ట అనంతరం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చేయాలని కోరుచున్నాము. భక్తులకు విశేషంగా విన్నపం ఏమంటే, మనం ఇక్కడ చేసేటటువంటి కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్నారు. ఆల్రెడీ చాలామంది భక్తుల సహకారంతో ఇటువంటి కార్యక్రమాలను కూడా చేస్తున్నాము. విశేషంగా ప్రతి పౌర్ణిమకు సామూహిక సత్యనారాయణ చేస్తున్నాము. ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు వచ్చినా రాకపోయినా కూడా ఈ యొక్క కార్యక్రమాలు నిలబడకుండా ఆటంకంగా గత 11 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా భక్తుల సహకారంతో చేస్తున్నాము. ఇత్యాది కార్యక్రమాలు ఎవరైనా పాల్గొనే వాళ్ళు ఉంటే వాళ్ళు మా యొక్క కాంటాక్ట్ నెంబర్ సంప్రదించినా కూడా, వారి గోత్రనామాలు మనకి ఇచ్చినా కూడా, వాళ్ళు రాకపోయినా వాళ్ళ పేరు మీద ఇక్కడ స్వామివారి విశేష సామూహిక రత్నావ్రతం కావచ్చు, రుద్రాభిషేకం కావచ్చు, కుంకుమార్చన కావచ్చు ఇత్యాది పూజలన్నీ కూడా మేము ఇక్కడ వారి యొక్క సహకారంతో ముందుకు నడిపిస్తామని కోరుచున్నాము. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు జరగాలంటే భక్తుల సహకారం మనకు చాలా అత్యవసరం. కాబట్టి విశేషంగా దీన్ని అర్థం చేసుకొని ఈ యొక్క భగవంతుని కార్యక్రమానికి మీ వంతు సహకారాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు కోదండరామస్వామి దేవాలయము, మునప్పనగర్, ఎమ్మిగినూరు. మీరు సంప్రదించాల్సిన నంబరు 8886161327. ఈ అర్చకుడిని ఈ నెంబర్కి అర్చకుడిని ఫోన్ చేస్తే వారు మీకు కాంటాక్ట్ అవుతారు. వారు సంప్రదించి ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకోవాలని కోరుతున్నాము.